హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మా ఊర్లో అంటే చిత్తూరులో తేనెబండలో ముత్యాలమ్మ తిరునాళ్ళనమాట. సో చాలా చాలా బాగా చేస్తారు ఇక్కడ. నేను ఇది వచ్చి నా పెళ్ళైన తర్వాత ఇది సెకండ్ ఆర్ థర్డ్ టైం చూస్తున్నాను. క్లియర్గా నాకు అంతగా ఏం తెలియదు. సో ఈరోజు మా అత్తమ్మ వచ్చి మండపం పూజ అని చేశారు. ఇది వచ్చి మా పెళ్ళికి ముందే మొక్కున్నారంట. ఇది ఒక మొక్కుబడి తీర్చడం అనమాట. మండపం పూజ అంటే నేను ఏదో డిఫరెంట్గా అనుకున్నాను. ఏం లేదు, అమ్మవారికి చీర సారే పెట్టాలి. అట్లా అంటే ఇంకా ఒక శారీ, దాని తర్వాత బియ్యం కట్టి ఆమెకి సమర్పించాలి. దాని తర్వాత మనకు అయినంతలో ప్రసాదం చేసి పెట్టచ్చు. మా ఇంట్లో అయితే ఈరోజు లెమన్ రైస్, తర్వాత కేసరి, బుడచనగలు ఇట్లా చేసినాము. తర్వాత బొరుగులు అంటే మరమరాలు దాన్ని కూడా పంచినాం అనమాట. తర్వాత బనానా, మళ్ళీ ఆకు ఒక్క అరటిపండు ఇలా ఇవ్వాలి కాబట్టి అరటిపండు ఇంకా పల్లకిలు తీసుకెళ్తుంటే తీసుకొని తినలేరు కాబట్టి చిన్న చిన్న ముక్కలు చేసి అట్లా పెట్టమని చెప్పారు. తమలపాకుల్ని అలా చుట్టి ఒక్కల్ని దాంట్లోనే పెట్టి అట్లా చేస్తే వాళ్ళు తీసుకుంటారనమాట. నాకు అసలు ఐడియానే లేదు. సో మా అత్తమ్మ చేస్తారని వెయిట్ చేస్తున్నాము. దేవుడు అక్కడెక్కడో వస్తూ ఉంటే చూడడానికి చాలా చాలా బాగుంది. మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. మా అత్తమ్మ వాళ్ళ అన్న వైఫ్ అంటే వదిన, మళ్ళీ నేను, మా పాప, మా పిల్లలిద్దరు, మా ఆయన అంతా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈవినింగ్ ఉయ్యాల సేవ చేస్తారు, అందులో కలుద్దాం. బాయ్.